ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో గణేషుని ఏ రోజు ఎలా పూజించాలి, నవరాత్రుల్లో గణేషుని ఏ రోజు ఎలా పూజించాలి అన్న దానిపైన టాపిక్లో ఈరోజు వీడియో ఉంటుందండి. తప్పకుండా చూడగలరు. ఏ నైవేద్యం సమర్పించాలి, కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో గణేషుని ఏ రోజు ఎలా పూజించాలి అన్న దానిపైన వీడియో అండి. 1వ రోజు భద్రపద శుద్ధ చవితి వరసిద్ధి వినాయకుడు నైవేద్యము ఉండ్రాలు. ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానము వినాలి. చవితి నాటి చంద్రుని చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడడం కోసం ఈ కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలి. అక్షింతలను మనమే ధరించాలి తప్ప భగవంతుడిపై వేయకూడదు. ఒకరోజు కార్యక్రమము నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. నవరాత్రులు జరిపేవారు మాత్రం మూషికాసుర వృత్తాంతము తెలుసుకోవాలి. మూషికాసుర వృత్తాంతము దండకరణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు. సేద్యం చేసుకుని భుక్తి కడుపుకుంటూ ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ నిందుడు అనే మూషికరాజు వారి కష్టార్జితమైన పంటను హరిస్తూ ఉంటే భరద్వాజముని సూచనపై వినాయక వ్రతము ఆచరించసాగాడు. ఆ మహర్షి ఉద్యాపన చేస్తుండగా ఆ నివేదనలను కూడా ఆ నిందుడు హరించడంతో అసురుడై జన్మించమని ఋషిపత్ని శాపిస్తుంది. విఘ్నేశ్వరి ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా ఆ నింద్యుడు యక్షరాజైన కుబేరునికి కుమారుడుగా పుట్టాడు. ఒకసారి తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్ళాడు. అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు. జగన్మాత కోపగించి మూషికాసురునిగా అసుర జన్మ ఎత్తుడుగాక అని శపిస్తుంది. కామక్రోధాది అష్టదుష్ట శక్తులను అంతం చేసిన వానికి నీవు దాసుడవతావని కూడా పలికింది. అలా గణపతి దుష్టశక్తులను అణిచి మూషికుని దాసుని చేసుకున్న కథే గణపతి నవరాత్రుల వృత్తాంతం. 2వ రోజు భద్రపద శుద్ధ పంచమి వికట వినాయకుడు నైవేద్యము అటుకులు. లంబోదరచ్చ వికటో అని వినాయకుడి షోడాశ నామాలతో ఆయనను స్మరిస్తాము. స్వామిని వికట వినాయకునిగా ఆహ్వాన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించాలి. ఈ రోజున చదువుకోవాల్సిన కథాంశము పరమశివుడి కోపానికి గురైన మన్మధుడు ముక్కోటి అగ్నికి ఆహుతి అవుతాడు. అలా కాముని భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్రాగ్ని సముద్రంలో పడింది. ఆ అగ్ని నుంచి పుట్టిన వాడే జలంధరుడు. శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందాను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడు కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు. ఆ అసురుడు శివుడి కోసం వికారమైన తపస్సు చేస్తాడు. అజయత్వము, నిర్భయత్వము, మృత్యుంజయత్వం అనే వరాలను పొందుతాడు. మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించసాగాడు. అలా లోకమంతా కామాధీనమయ్యింది. దేవతలు, మునులు ముద్గాల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఆయన నుంచి అభయం పొందారు. తాను చేరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉన్నాడు. అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదికి కామాసురుని పురిగొల్పాడు. కామాసురుడు మాయూర రూపము ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. గణపతి ఆ మాయూరాన్ని అణిచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై వివరిస్తున్న స్వామిని చూసి దేవతలు, మునులు మయూర వాహన వికట వినాయక అని స్తుతించారు. అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరిచారు. 2వ నాటి పూజ ద్వారా సమాజము దుష్టకామాన్ని వీడాలి. 3వ రోజు భద్రపద శుద్ధ షష్ఠిల లంబోదర వినాయకుడు నివేదన పేలాలు. క్రోధ సంహారిని వధించిన లంబోదరుడి 3వ నాడు షోడాపచారాలతోనూ అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రనామావళితోనూ పూజించాలి. సముద్ర మదనములో లభించిన అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు. శివుడు ఆమె మోహంలో పడి వెంటాడగా మోహిని శివుడిని వచించి మాయమైంది. కామత్ క్రోధో అభి
జయతే అన్నట్లుగా కామం తీరని శివుడు క్రోధావిష్ణుడు అయ్యాడు. మోహిని వల్ల తమకం కారణంగా వీర్యస్థలనమై దుష్పదేశంలో పడింది. దాని నుంచి ఉద్భవించిన వాడే క్రోధాసురుడు. శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు. ముల్లోకాలను జయించే శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోకప్రసిద్ధిని వరాలుగా పొందాడు. ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు. అతని భార్య ప్రీతి. క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు. దాంతో దేవతలు, మునులు లంబోదరుడిని ఆశ్రయించగా ఆయన క్రోధాసురుని పీచామనచడు. క్రోధాసురుడు లంబోదరుడిని శరణు వేడాడు. ఆయన అనుగ్రహించాడు. దుష్ట శిక్షణాదులందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి క్రోధుని తన నేత్రాలో ఇమిడి పొమ్మన్నాడు. ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యకార్య విచక్షణ కోల్పోతారు. కాబట్టి ఎవరు వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు. ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యము. 4వ రోజు భాద్రపద శుద్ధ సప్తమి గజానన వినాయకుడు నివేదన చెరుకుగడలు. నవరాత్రుల 4వ రోజైన గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడైన గజనానుడికి చెరుకుగడ్డ నివేదన చేయాలి. విశ్వబ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు. తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు. అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. మనసు చెదరి చూపుల్లో చాంచల్యము ఏర్పడుతుంది. కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంగా చూడడంతో అతని ఒక కన్ను మాడిపోతుంది. ఆ కంటి బూడిద నుంచి పుట్టినవాడే లోభాసురుడు. లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజయవరాలు పొందుతాడు. లాలాస అనే కన్యను వివాహం ఆడతాడు. దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రేబుడు అనే మునిని ఆశ్రయిస్తారు. ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు. వారు అలా చెయ్యగా గజాననుడు అనుగ్రహిస్తాడు. శివ శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు. దాంతో లోభాసురుడు గజాననుడి శరణు వేడాడు. గజానన వినాయకుడు లోభుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు. ధర్మవిరుద్ధం కాని లోభము ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు. ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభము విడిచిపెట్టడమే. 5వ రోజు భద్రపద శుద్ధ అష్టమి మహోదర వినాయకుడు నివేదన కొబ్బరి కురిడి. మహాగణపతిని జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు. శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియ శిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానము తెలిపి మహాశక్తిమంతుణ్ణి చేశాడు. అతను మదిర అనే రాక్షస కన్యను పెండ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుని గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. ముందుగా తన చెర నుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిచిపెట్టినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు. మోహాసురుడు అలాగే చేస్తాడు. ఇదంతా గమనించిన చిత్రాంగాంధుడు అనే గంధర్వరాజు దీనికంతటికీ మూల కారణము మూషికాసురుడే అని గ్రహిస్తాడు. సాటి గంధర్వులతో ప్రవల క్షేత్రానికి వెళ్ళి ప్రవల గణపతిని పూజిస్తాడు. గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మహాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు. భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు. నన్ను నీలో కలుపుకోవాల్సిందని వేడుకుంటాడు. అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది. ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది. కాబట్టి 5వ నాటి పూజ పరమార్థము మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడం. 6వ రోజు భద్రపద శుద్ధ నవమి ఏకదంత వినాయకుడు నివేదన నువ్వులతో చేసిన పదార్థాలు.
పూర్వము చ్వయాన మహర్షికి మదం ఆవహించింది. ఆ దుష్టభావం నుంచి మదాసురుడు ఉద్భవించాడు. అతను శుక్రాచార్యుడి నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మదోన్మత్తుడు అయ్యాడు. ప్రమాదాసురునికి కుమార్తె లాలాసను పెండ్లాడతాడు. లోకకంటకుడై విజృంభించసాగాడు. అప్పుడు సనత్కుమారుడు చేసిన సూచనతో ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు. మునులు అదే సమయంలో మూషికాసురుడు గణాధిపతిని ఎదుర్కొన్నాడు. దేవతలు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం అసురన్నపై లగ్గించి వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణిగి ఏకదంత గణపతిని శరణు వేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధి చెప్పి పాతాళానికి పంపుతాడు. నేటి పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే. చిన్న మనవి అండి ప్రేక్షకులకి. దీని కంటిన్యూషన్ వీడియో 7, 8, 9 రేపటి వీడియోలో ఉంటుందండి, తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.